హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీ ఓట్స్ బనానా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ దానికోసం ఒక కప్ ఓట్స్ తీసుకోవాలి. ఒక కప్ ఓట్స్ కూడా మనం ముందు బ్లెండింగ్ జార్లో తీసుకొని బ్లెండ్ చేసుకుని ఇలా ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 బనానాస్ తీసుకున్నాను నేను. 2 బనానాస్ని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో సో అదే కప్పుతో మనం షుగర్ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అనమాట, 1:1 రేషియోలో ఉండాలన్నమాట. సో నేనైతే ఇక్కడ షుగర్ తీసుకోలేదు, కొంచెం హెల్దీ వర్జన్ చేద్దామని చెప్పి షుగర్ బదులు నేనైతే జాగ్రీ పౌడర్ తీసుకున్నా, ఆర్గానిక్ది. మీకు కావాలంటే మీరు షుగర్ అయినా వాడచ్చు. ఇప్పుడు అది బాగా మిక్స్ అయ్యాక ఒక 1/2 కప్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోండి. వెజిటేబుల్ ఆయిలే వేసుకోండి, ఇంకే ఆయిల్ వేసుకున్నా కూడా కేక్ మనకి స్మెల్ వచ్చేస్తుంది. అలా బాగా మిక్స్ అయ్యాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా, సో ఆ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోండి. అది బాగా మిక్స్ అయ్యాక నేనైతే కోకో పౌడర్ తీసుకున్న చాక్లెట్ కేక్ కాబట్టి. సో మీరు చాక్లెట్ కేక్ కాదనుకున్న వాళ్ళు కోకో పౌడర్ స్కిప్ చేయొచ్చు, బట్ నేనైతే చాక్లెట్ కేక్ చేస్తున్నా. సో అందుకే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. బాగా మిక్స్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మొదల్లో అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఓట్స్ తీసుకున్నాం కదా, మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొద్ది వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక నేను ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నా, కొన్ని చాకో చిప్స్ తీసుకున్నా. బాగా మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిల్క్ వేసుకొని మీరు మిక్స్ చేసుకోవాలి. నేనైతే డార్క్ చాక్లెట్స్ కూడా వేసాను, మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు, నార్మల్ చాక్లెట్స్ అయినా వేసుకోవచ్చు. నేను డార్క్ అండ్ వైట్ చాక్లెట్ వేసుకున్నా. ముందుగానే గ్రీస్ చేసుకున్న ప్యాన్లోని కొంచెం బ్యాటర్ ఇలా ముందు ఒక బ్యాటర్ వేసేసి డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ కూడా మిక్స్ అలా పైనుంచి స్ప్రెడ్ చేయండి. మళ్ళీ బ్యాటర్ వేయండి. అలా కవర్ చేస్తే మనకి లోపల కూడా చాక్లెట్ మాయిస్ట్గా ఉంటుంది. కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మనకి చాక్లెట్ తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా వేసుకున్నాక పైనుంచి కూడా డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ ఇలా వేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయన్నమాట, అవి పోతాయి. ఎయిర్ బబుల్స్ ఉంటాయి. సో అలా ట్యాప్ చేసాక నేను ఇక్కడ 180 degrees దగ్గర 26 minutes అయితే బేక్ చేసుకుంటున్నాను. మధ్యలో ఒకసారి తీసి చూడండి మీరు. మనం ఏదైనా గుచ్చి చూస్తే బయటికి మనకి ఇలా నీట్గా వచ్చిందంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. సో ఇలా బేక్ అయిన దాన్ని కొంచెం కూల్ అవనిచ్చి అన్మోల్డ్ చేసుకోండి. చూసారా ఎంత ఎమ్మీగా కనబడుతుందో, కనబడమే కాదు నిజంగా ఎమ్మీగా కూడా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మనం ఆయిల్ అన్నీ వేసుకున్నాం, బాగా కలుపుకున్నాం కాబట్టి చాలా మాయిస్టర్గా వచ్చింది. చూడండి మీరే, చూడండి ఎంత మెత్తగా ఉందో, పట్టుకుంటే ఇరిగిపోతుంది అంత మెత్తగా ఉంది. మా బాబు కూడా ఆగలేకపోతున్నాడు. పిల్లలకి మనం ఓట్స్ ఇస్తే తినరు కదా, సో ఈ విధంగా ఓట్స్ పెట్టండి, వాళ్ళకి కూడా హెల్దీయే. మనం అన్ని జాగ్రీ పౌడర్ కూడా వేసాము, సో చాలా హెల్దీ వర్జన్ అనమాట. చాలా టేస్ట్ ఉంది. ఒక్కసారి మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక్క ముక్క పెట్టి అయితే మీరు ఆగరు, నేను డెఫినెట్లీ చెప్తాను అది, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంది, అంత టేస్ట్ ఉంది. సో మీరు డెఫినెట్లీ కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో మా ఛానల్ని ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.